హలో ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలోకి గొర్రెల పంపిణీ. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం. రూ. 6,000 కోట్ల కేటాయింపు. తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీ కోసం మరో 6,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించడం జరిగింది. మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుందని అన్నారు. ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణలో కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రచించి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని చెప్పడం జరిగింది. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతూ తెలంగాణ సబండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని సీఎం కేసీఆర్ తెలపడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కుల వృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.